అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు దండు ఆధ్వర్యంలో తెలుగు తల్లికి నీరాజనం వేడుకలు నిర్వహించారు. బుధవారం మద్దిలపాలెం కూడలి తెలుగు తల్లి విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, భాషాభిమానులు పాల్గొని తెలుగు తల్లికి పుష్పాభిషేకం చేశారు. కార్యక్రమంలో వండర్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొని పద్యధారణతో అలరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దండు అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మాతృభాషాభిమానులందరూ ఫిబ్రవరి 21ని ప్రపంచ మాతృభాష వర్ధిల్లాలని పండుగగా నిర్వహించుకుంటారని, ఈ సంప్రదాయం యునెస్కో వారి నిర్ణయం మేరకు 2000 సంవత్సరం నుంచి జరుగుతుందని చెప్పారు. అమ్మకు వందనం, అమ్మ భాషకు వందనం. అందరికీ నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని మనం 2000 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఇదే తేదీని జరుపుకుంటున్నాం. కారణం ఏంటి అంటే 1956 వరకు తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి మన ఈ నేటి బంగ్లాదేశ్ ఆ దేశ ప్రజల మీద ఉర్దూ భాషను రుద్దడానికి పాకిస్తాన్ వాళ్ళు ప్రయత్నం చేస్తే మా మాతృభాష బెంగాలీ, మా అమ్మ భాష బెంగాలీ, అన్య భాషను మా మీద రుద్దడానికి మీరెవర్రా అని అక్కడి యువత ప్రజలంతా కూడా ఎదురు తిరిగి పోరాటం చేశారు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళంతా చచ్చుదద్దమ్మలు కాదు కాబట్టి, మాతృభాష మీద వాళ్ళకి మమకారం ఎక్కువ కాబట్టి ఆ మహనీయులు వాళ్ళ అమ్మ భాష కోసం పోరాటం చేశారు. ఆ పోరాటంలో కొంతమంది యువకులు సుమారు ఒక 3-4 తమ ప్రాణాలను కూడా తృణప్రాయంగా అర్పించేశారు. ఆ వీరుల స్మృతికి నివాళిగా ఈరోజు ప్రపంచమంతా కూడా అంతర్జాతీయ మాతృభాషలు వర్ధిల్లాలి, ప్రపంచంలోని ప్రతి మాతృభాష గొప్పదే, ఎవడి మాతృభాష వాడికి ఇంకొంచెం గొప్పది, కాబట్టి అమ్మ భాషను అందరూ కాపాడుకోవాలి అనే నినాదాన్ని ప్రజలందరికీ వినిపించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన తెలుగు వారికి, మన తెలుగు తల్లిదండ్రులకు ముఖ్యంగా వారి పాదాలు పట్టుకొని మరి ఒక విన్నపం, మీ బిడ్డలకు ఎన్ని భాషలైనా నేర్పించండి. అది ఆంగ్లం కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, చైనా కావచ్చు, దిక్కుమాలిన ఏ భాష అయినా అద్భుతంగా నేర్పించండి. కానీ అమ్మ భాషను మాత్రం వాళ్ళకు దూరం చేయొద్దు. ఎందుకంటే మన దేశ చరిత్ర, మన జాతి చరిత్ర, మన మహనీయుల యొక్క మూలాలన్నీ కూడా మన మాతృభాషలోనే ఉంటాయి. ఆ మాతృభాష నిలబడ్డప్పుడే మన దేశం నిలబడుతుంది. మన మాతృభాష అనేది పునాది దేశానికి. కాబట్టి మీ పాదాలు పట్టుకొని మరి వేడుకుంటున్నాం, మన తెలుగు భాషను మన బిడ్డలకు దూరం చేయొద్దని మరీ ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. అమ్మ పాలను బోలు కమ్మని ఇంపైన మాధుర్యములికించు మాతృభాష, మదిలోన భావాల సొదలను వినిపించి ఎదలను స్పృశించనించు భాష, అప్రయత్నముగాను ఆలోచనలయందు నిదురలోనైన నా కదులు భాష, పుట్టిన పసిపాప బోరున ఏడ్వంగ తొలుదొల్తలాలించు తొంటి భాష, మాతృభాషను మనమున మనన చేసి అన్య భాషలో పలుకులనందవచ్చు, తల్లి చెవి కోసి దిద్దులు చల్లగాను పిన్ని కందిచ్చు తలపుల విజ్ఞతెటులా.